వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గోరస. ఇప్పుడు మనం తెలుగు భాషను చూస్తూ ఉన్నాం. చాలామంది తెలుగు మీడియంలో చదువుకున్నా సరే, అది మామూలుగా చదువుకున్నా సరే, తెలుగుని సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం, రాయలేకపోతున్నాం. కారణం ఏంటంటే అది పూర్వం అంటే సుమారు 80ల్లో ఈ తెలుగు భాష ఎలా ఉండేది, పుస్తకాలు ఎలా ఉండేవి, వాటిని ఎలా రూపొందించేవారు అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆ పాత పుస్తకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో కానివ్వండి, మ్యాక్సిమం మన రాష్ట్రమే అనుకోండి, తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసేసిన రోజులు. ఎవరు కూడా తెలుగు మీడియంలో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసేసిన రోజులు. తెలుగు చదువుకోకూడదు, మాతృభాష రాకూడదు, మాతృభాషలో చదువుకుంటే నాశనం అయిపోతా ఉన్న ఒక నమ్మకాన్ని మనకు కలిగించారు. అంటే జపాన్ కానీ, జర్మనీ కానీ, ఈ దేశాలన్నీ డెవలప్ అవ్వడానికి వాళ్ళు మాతృభాషలోనే చదువుకోవడం, వారు మాతృభాషలోనే అన్నీ చదివి నేర్చుకోవడం అన్న విషయాన్ని దాచిపెట్టి మాతృభాష నుంచి మన దూరం చేసి ఏదో పరాయి భాష అంటే ఇప్పుడు ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు, అంటే మన మాతృభాషలో మనం నేర్చుకుంటూ ఉన్న భాషలు నేర్చుకోవాలి. అంటే ఒక భాష మనకు పూర్తిగా బాగా వచ్చిందనుకోండి, ఉన్న భాషలు నేర్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది, బాగా సులువు కూడా ఉంటుంది. కానీ ఏ భాష రానివ్వకుండా చేసేసిన అతిపెద్ద దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఈ పుస్తకం పూర్వం ఎలా ఉండేది? సుమారు 80ల్లో 2వ తరగతి పుస్తకం ఇది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 80లో 2వ తరగతి పుస్తకం ఎలా ఉండేది? తెలుగు భాష అంటే చాలా నేర్చుకోవడానికి ఎంతో అద్భుతంగా టీచర్లు కూడా ఏ అక్షరం ఎలా పలకాలి, ఏది ఎలా ఉంది, ఇవన్నీ మనకి చాలా స్పష్టంగా బాగా ఉండేది పుస్తకం. ఆ పుస్తకాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్న పుస్తకం 2వ తరగతి పుస్తకం. నేను చదువుకున్న కాలంలో 2వ తరగతి పుస్తకం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ పుస్తకాన్ని ఎవరో రాస్తే సేకరించడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఒకసారి మనం ఆ చివరి నుంచి ఒక్కసారి చూద్దాం. అంటే ఒక భాష నేర్చుకోవడానికి పుస్తకం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు వస్తున్న పుస్తకాలన్నీ కూడా భాష నేర్చుకోవడానికి కాదు, ఏదో రకంగా ఏదో చేద్దాంలే, ఏదో పుస్తకం అంటే పుస్తకం కోసం రూపొందించే పుస్తకాలు వస్తున్నాయి. మనం ఒకసారి ఈ 2వ తరగతి పుస్తకాన్ని